ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడినట్టుగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నిన్నెవరైనా నిజంగా నిన్ను ముట్టాలని వారు చూస్తున్నట్లయితే ముందుగా దేవుని యొక్క కనుగుడ్డులో వేలు పెట్టిన వాడితో సమానంగా దేవుడు చూస్తాడంట. నీకంటే ముందుగా ఆయన మీద చేయి వేసినట్టుగా ఆయన భావిస్తాడనమాట. అంతే, నీ జోలికి రావాలంటే మధ్యలో ఉన్నటువంటి ఆయన జోలికి వచ్చినట్లే సమానం అన్నమాట. కాబట్టి దేవుడు ఇంతగా నిన్ను ఆయన తన యొక్క కౌగిట్లో భద్రం చేసుకుంటూ, తన కన్న బిడ్డగా నిన్ను కాపాడుకుంటూ, తన కౌగిట్లో మరి దాచిపెడుతూ, తన వస్త్రపు చెంగులో నిన్ను కప్పుకుంటూ ఆయన నిన్ను ప్రక్కకి నుంచి ఆయన నిన్ను మహిమపరచుకోవడానికి కృప చూపిస్తున్నాడు కదా. ఈరోజు ఇంతగా ప్రేమించి ఇంతగా కనికరించిన గొప్ప దేవుని నామాన్ని నేను మరి మహిమపరచాలి అని ఎంతగా నిన్ను ప్రేమిస్తే తన కన్ను గుడ్డుని ముట్టిన వాడుగా చేసి ఆయన మీద పగ తీర్చుకునేవాడుగా ఉంటాడనమాట. నీ శత్రువు మీద ఆయన పగ తీర్చుకునేవాడు అంటాడు. నిజంగా నీ పాదములకు రాయి కూడా తగలకుండా ఆయన నిన్ను తన దూతల ద్వారా ఎత్తి పట్టుకుని కాచి కాపాడుతాడంట. అంత గొప్ప కృప నీ మీద ఆయనకి ఉన్నదన్నమాట. ఇది అబద్ధం కాదు, కానీ దేవాది దేవుడే స్వయంగా మనతో చెప్తున్న మాట. కాబట్టి దయచేసి మనం అందరం ఆలోచించి ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకునేవారుగా ఉండాలి. మరి మనం ప్రేమిస్తున్న దేవుని తిరిగి ప్రేమించి ఆయన నామాన్ని మహింపరిచేవారుగా కూడా మనం ఉండాలన్నమాట. అటు కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు చేసిన మేళ్ళన్నింటికి వందనాలు చెల్లించుకుంటున్నా. నువ్వు మాట్లాడవు తండ్రి. ఈరోజు తండ్రి, నిన్ను ముట్టినవాడు తండ్రి ప్రవేశ నా కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం అన్నావు ప్రభా, నీకు వందనాలు. మరి ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ రీతిగా నేను శత్రువుతో బాధపడుతున్నాను, ఈ రీతిగా శత్రు విషయంలో నేను తండ్రి ప్రవేశ వేదన చెందుతున్నాను అంటున్న ప్రతి ఒక్క బిడ్డ విషయంలో విడుదల కలుగునుగా అంటున్నాం తండ్రి. అయ్యా, ఏ రీతిగా మరి ఇబ్బంది పడుతున్న ఆరోగ్యపరంగా అన్న తండ్రి, ఆర్థికంగా అన్న తండ్రి ప్రవేశ పరిశుద్ధ ఆత్మదేవుడు కుటుంబపరమైన శత్రువుతోన ఏ శత్రువైనా సరే ప్రభా ఈరోజు వారికి విడుదల కలుగునుగాక. నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి ప్రవేశ. అయా తండ్రి, మరి వారికి దీర్ఘాయుషు కృపాకాప్తుల క్షేమం సమాధానం ఇచ్చినందుకు వందనాలు. అలాగే ఈరోజు బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. మరి ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ప్రవేశ ప్రభా అయా తండ్రి ప్రభా నిన్ను వేడుకుంటున్నారు, వారందరితో పాటు వీరిని కూడా దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.